మీరు సావిత్రి గారు సమకాలికులు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు. తెర మీద మటుకు మిమ్మల్ని ఇద్దరిని నిజంగా అక్కా చెల్లెళ్ళనే అనుకుంటారు ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు అంతా. మీ అనుబంధంలో మేము విన్నది ఏంటంటే దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు మీ ఇద్దరికి మాటలు లేవు అని. అప్పు చేసి పప్పుకూడు లాంటి సినిమా లేదా మరికొన్ని సినిమాల్లో మీరు ఆఫ్ ద రికార్డ్ ఏమీ మాట్లాడుకోకుండా కెమెరా ఆన్ అయినాక మటుకు ఆ అనుబంధాన్ని అలా వ్యక్తం చేశారు. మళ్ళీ షార్ట్ అయిపోగానే మళ్ళీ మీరు ఎవరి దారిని వాళ్ళు అలా వెళ్ళిపోయారట. నిజమేనా ఇది? అది చాలా తమాషా. నాకు గుర్తులేదు మా ఇద్దరు, ఎందుకంటే సావిత్రి నేను చాలా క్లోజ్. సావిత్రి చిన్నప్పుడు దుగ్గిరాల్లో రథశాల దగ్గర డాన్స్ చేసింది శ్రీరామ నవమికి. అప్పుడు తరా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరం చాలా పిక్చర్స్లో అక్క చెల్లెలు. కొంతవరకు నిజమే, కానీ ఎందుకు ఇద్దరం దూరం అయ్యాము, ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు గుర్తులేదు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 5-6 సంవత్సరాలు ఏమి కాదు, ఊరికే 1 year 6 months. నాకు గుర్తున్నంత వరకు ఎవరో నేనేదో సావిత్రిని విమర్శించినట్టుగా ఎవరో చెప్పారు. అందుకని తనే మాట్లాడటం మానేసింది. నేను ఒకసారి మాట్లాడేస్తే కూడా తను మాట్లాడలే. అప్పటి నుంచి ఇక సరేలే ఎవరేం చెప్పారు. అప్పటికి ఇంకా నాకు చిన్నదాన్నే కదా, వెళ్ళి అక్క ఏమైంది, ఎట్లా జరిగింది, ఇలాంటివి ఏమీ అడగలేదు. అంత చనువు కూడా అప్పుడు లేదు. పిలిచేవాళ్ళ మీరు? చిన్న మా ఇద్దరిది అంటే ఒక 6 months 8 months ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. పెద్ద పోట్లాట్లు కానీ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కానీ పేపర్లకు ఎక్కడం అలాంటిది ఏం లేదు. ఎవరో ఏదో నా మీద అక్కతో చెప్పారు, అది ఆ అమ్మాయి సీరియస్గా తీసుకున్నట్టు గుర్తు. యాక్చువల్గా నాకు బాగా జ్ఞాపకం కూడా లేదు. బట్ వీఆర్ వెరీ వెరీ క్లోజ్, ఓన్ సిస్టర్స్ లా ఉన్నాయి. మామూలుగా నటనా పరంగా ఆవిడ మీరు పాత్రల గురించి చర్చించుకోవటం, ఒకళ్ళ నటనను ఒకళ్ళు ప్రశంసించుకోవటం లేదా విమర్శించుకోవడం, ఇటువంటి సంభాషణలు ఎప్పుడు ఉంటాయి. విమర్శనలు అనేది ఆ రోజుల్లో సద్విమర్శలే ఇలా ఉండేవాడిని. అంటే ఎట్లాగో సావిత్రి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అంటున్నాను. తర్వాతి కాలంలో ఆవిడ అంటే అంత్య దశలో ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అంటున్నారు. వాస్తవాలు మాబోటి వాళ్ళకి తెలియదు. ఆ కాలంలో మీరు ఆవిడని చూడటమో లేకపోతే ఆవిడ జరిగిందా అండి? చాలా గొప్ప సంఘటన. ఎందుకంటే మేమిద్దరం ఎంత క్లోజ్ అంటే సినిమాల్లో కాకుండా విడిగా కూడా చాలా క్లోజ్. ఆ రోజుల్లో దాని ఇంచుమించు పతనావస్థలో ఎప్పుడు ఇదంతా తాగడం చేయడం ఇటువంటివి చేసే రోజుల్లో కూడా నేను కోపడేదాన్ని, బాగా కోపడేదాన్ని. ఆ అమ్మాయి సైకాలజీ ఏంటంటే జమినీ గణేశాన్ని నేను పెళ్లి చేసుకున్నాను. అతను అక్కడికి పోతాడు ఇక్కడికి పోతాడు అని ఒక బాధ. అప్పుడు నేను బాగా కోపడ్డా. నీకు తెలిసి నువ్వు చేసుకున్నావు, అతని క్యారెక్టర్ ఏంటి, ఎట్లాంటి వాడు అని తెలిసి ప్రేమ ప్రేమ అనుకుంటూ చేసుకున్నావు. 2 బిడ్డలు, చక్కటి బిడ్డలు. ఆ బిడ్డల్ని చూసుకొని అంత గతం మర్చిపోను, పిల్లల్ని చక్కగా తయారు చేసుకో. నీకేం తక్కువైంది? ఇప్పటికే ఆస్తిపాతులు పోగా కూడా కొడైకెనాల్లో పెద్ద ఇల్లు ఉండేది. ఈయన అమ్మేసి ఫిక్స్డ్ డిపాజిట్ వేయి ఉండడానికి ఒక ఇల్లు కొనుక్కో. ఇంత చనువుగా అడ్వైస్ ఇచ్చేదాన్ని. అట్లాంటి ఇంచుమించు పర్సనల్ లైఫ్ లో కూడా ఇక తనేంటి అంటే నేనంటే ప్రాణం తనకి. నా పెళ్లి ఫిక్స్ అయ్యాక పెళ్లి కూతురు జడ వేయడం దగ్గర నుంచి అన్ని తనే చేసింది నాకు. అట్లాగే వంశీ పుట్టినప్పుడు తనే వచ్చి ఉయ్యాల తోటలో పెట్టి మేము సత్యనారాయణ వ్రతం చేస్తుంటే
మా మా వారి నా ఇద్దరు మధ్య కూర్చొని చాలా క్లోజ్ చెప్పేదాన్ని. కానీ నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా మందికి ఒక విషయం తెలియదు. మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్న సావిత్రికి జమున ఏం చేసింది? ఆవిడ కోమాలకు వెళ్ళిపోయాక అప్పుడు నేను చెన్నై వెళ్ళా. నాతో కూడా ఫంక్షన్కి వెళ్ళాం. ఇది అప్పుడు కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ భాటం శ్రీరామూర్తి గారు, నేను కమలాదేవి ఫంక్షన్ కోసం ఎందుకు వెళ్ళాం. చెన్నపూడి ఆంధ్ర మహాసభ దానికి వెళ్ళినప్పుడు అప్పటికే తన కోమాలో ఉంది. ఇద్దరం వెళ్ళి ఫంక్షన్ నెక్స్ట్ డే భాటం గారు నేను ఇద్దరం వెళ్ళాం. అప్పటికి ఒక చిన్న ఇల్లు అన్నానగర్లో ఎక్కడో ఉండేది. వెళ్ళి చూసాం. చాలా ఏడుపు వచ్చేసింది. అంత భారీ శరీరం చెప్తే నమ్మరు. సరిగ్గా ఒక జానలో మూరెడు పొడిగైపోయింది. స్క్వీజ్ అయిపోయి ఇలా ముడుకొని పడుకుంది. వెళ్ళి ముట్టుకొని అక్క అక్క నేనక్క నీ చెల్లిని జమున నీ ముఖం చెప్తే ఇలా చూస్తుందంతే. ఏ స్మర్శ జ్ఞానం లేదు. అదొక టైప్ కోమ. ఆఖరికి అక్కడ ఏం చేశాను, అప్పుడు నేను సంగీత నాటక అకాడమీ ప్రెసిడెంట్ని. అప్పుడు అంజయ్య గారికి అక్కడి నుంచే భాటం గారి చేత ఫోన్ చేయించి భాటం గారికి చెప్పి, సార్ అంత గొప్ప మహానటి చూడండి ఎట్లా ఉందో, మా అక్కని అమెరికా పంపించి గవర్నమెంట్ తరఫు నుంచి మీరు పంపించాలి అంటే అప్పటికప్పుడు అంజయ్య గారితో కలిపారు. ఫోన్లో మాట్లాడా, సార్ మా అక్క పరిస్థితి ఇది, కనీసం గవర్నమెంట్ పూనుకొని ఖర్చులు పెట్టుకొని ఒక డాక్టర్ని ఇచ్చి అమెరికా పంపించి మా అక్కని కాపాడండి అని చెప్పంటే తప్పకుండా చేద్దామన్నారు అంజయ్ గారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాం. వెళ్తే ఆమె పర్సనల్ డాక్టర్ ఈజ్ అటెండింగ్ అన్నారు. వాళ్ళు చెప్పారు కదిపించకండి, కదిపితే మాత్రం చనిపోతారు ఆవిడ, వద్దని చెప్పేసి. అట్లా ఆ మ్యాటర్ డ్రాప్ అయిపోయింది మనసు. వింటేనే చాలా బాధగా. అటువంటి జీవితం. పైగా ఆవిడ ప్రాస్పరస్ గా ఉన్న కాలం అంతా చూసిన మీరు అటువంటి దృశ్యం చూడాలంటే చాలా ఏడ్చేసా. మరే ఏడుపు వచ్చింది. ఏంటో మరి కొందరి జీవితాలు. నమస్కారం, నేను జమునని, మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐ డ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.